అందరికీ 97, 98, 10వ తరగతి బ్యాచ్ పిల్లలందరి తరఫున మమ్మల్ని ఆహ్వానించినందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు. నా తోటి ఉపాధ్యాయులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అందరూ నాకన్నా పెద్దవాళ్ళే, వచ్చిన వాళ్ళందరూ కూడా. సరే, నేను 96లో సెప్టెంబర్లో ఇక్కడ జాయిన్ అయ్యాను. ఫస్ట్ బుడ్డింగ్ నాకు ఎక్కడ వచ్చింది, అప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఉన్నాను. తర్వాత 2 ఇయర్స్కి బీ బ్యాచ్ కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఇచ్చారు, సర్టిఫికేట్లో కూడా అలాగే ఉంటుంది. తర్వాత 98 నుంచి గవర్నమెంట్ హై స్కూల్గా బైఫర్కేషన్ చేశారు. తర్వాత నేను ఉన్నప్పుడు 22 మంది స్టాఫ్ ఉండేవారు. పిల్లలందరూ చాలా చక్కగా వినేవారు. వీరబాబు, మధు, మన బద్రి గారు అంటున్నాను, ఎందుకంటే ఎంపీటీస్ అయిపోయారు, ప్రజాప్రతినిధులు అయిపోయారు. అలాగే చాలామంది దేశీయ దేశాల్లో మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పైకి వచ్చారు. మరి అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం కూడా నేను మళ్ళీ 2023 మళ్ళీ వచ్చాను ఈ స్కూల్కి. ఇది 4వ సంవత్సరం. 585 మార్కులతో 600 మార్కులకి మండల ఫస్ట్ వచ్చిందండి మా స్కూల్లో. నా సెక్షన్ అమ్మాయి, నేను చెప్పే లెక్కలో 99 మార్కులు వచ్చాయి, 99. అలాగే 500 దాటి 18 మందికి వచ్చింది మన స్కూల్. గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్పరు అన్నవాడికి మన స్కూల్ చాలా ఆదర్శంగా నిలుస్తోంది. మన మండలంలో టాప్ పొజిషన్లో ఉంది. అందులో నేను వచ్చిన 23, 24, 24, 25, 25 ఈ 3 సంవత్సరాలు కూడా లెక్కలు ఎవరు ఫెయిల్ అవ్వలేదు. అందరూ 100% పాస్ అయ్యారు. అందరూ కూడా పిల్లలు ఇక్కడ చాలా మంచివాడు, చెప్పింది వింటారు, చేస్తారు. కాకపోతే ఈ టీవీ ప్రభావం, సెల్ ఫోన్ ప్రభావం వల్ల కొంచెం నెగ్లిజెన్స్ ఎక్కువ వచ్చింది. మీరు 1+2 3 అని చెప్పామనుకోండి, మాస్టర్ చెప్పింది వినేవారు. ఇప్పుడు అలా కాదు. 1+2 అనేది ఫోన్లోనో ఆన్లైన్లో చూసుకుని నాకు వచ్చేసి అని చెప్పేసి సంబరపడిపోతున్నారు. మీరు కూడా ఒక పిల్లలకి తండ్రులు అయిపోయారు కాబట్టి అందరూ కొంతమందికి పెళ్ళిళ్ళు కూడా చేసేసి ఉంటారు. పిల్లలకి చదువుతో పాటు సంస్కారాలు నేర్పండి. ఏది చెడైనా చెప్పండి. మీ దగ్గర నుంచి నేను అదొకటి ఆశిస్తున్నాను. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 7 బ్యాచ్లో ఫస్ట్ బ్యాచ్ మీరే పిలిచారు నన్ను. చాలా హ్యాపీ. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మిగతా బాయ్స్ నెక్స్ట్ ఫోటో వదిలేనండి. తర్వాత మన ఇన్వైట్ చేద్దాం. సన్మానం జరుగుతుంది. సిద్ధార్థ జోషన్ నుంచి మన గరగ శ్రీని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. సన్మాన గ్రహించండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను బాగా సుపరిచింది. ఎందుకంటే మీరు కష్టపడేటప్పుడు నేను ఏం చెప్పేవాళ్ళు ఆ విధంగా చెప్తూ, అదేవిధంగా ఇక్కడ సిద్ధార్థ ప్రైవేటు ఉద్యోగం జరుగుతుంది. అందులో కొంతమంది విద్యార్థులు సోషల్ సెంటర్లో చదవడం వల్ల నేను వాళ్ళకి బాగా పరిచయం. నేను ముఖ్యంగా ఈ కార్యక్రమం చూసినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇది ఎందుకంటే ఈ బ్యాచ్లో కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకంటే ఈ బ్యాచ్లో సిద్ధార్థంలో వచ్చిన కొంతమంది స్టూడెంట్లు
పీరియాడిక్ టేబుల్ 7 minutesలో వేశారు. అది సాధ్యం కాదు ఎవరికి. నేను అప్పటి నుంచి ఇప్పుడు వరకు చూశాను కానీ ఏ ఒక్కరికి నేర్పుదలన్నా నేర్చుకోలేదు, నేను నేర్పుదలన్నా నేర్చుకోలేదు. ఎవరిని కూర్చోబెట్టా జస్ట్ ఒక 2 days ఉండి వెళ్ళిపోతున్నారు తప్ప నేర్చుకోవడం లేదు. ఈ బ్యాచ్లో నాకు తెలుసుంది 9 members వేశారు. అందులో మీ బ్యాచ్ నుంచి మీకు ఈ బ్యాచ్ అయినా 9th classలో చెప్పాను నేను వాళ్ళకి. అందులో 2 అబ్బాయిలు 4 అమ్మాయిలు ఉన్నారు. 10 minutes లోపు వేశారు వాళ్ళు కొన్ని గిట్లు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు కొంతమంది వచ్చారు ఇక్కడికి. అందులో వాళ్ళ పేరు గారు చెప్పడం కూడా బాగోదు కానీ ఎందుకంటే ఆ టైపు ఎవరు కూడా వేసారు, ఆ టైపు ఎవరు కూడా చదవడం లేదు. చెప్పే మాస్టర్లు తక్కువైపోయారు, చదివే విద్యార్థులు కూడా లేరండి. మీ పిల్లలు కూడా క్రమశిక్షణతో ఉంటారు, సక్సెస్ అనేది సాధిస్తారు. మనం ఏ పని చేసినా సరే గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. మీ అందరికీ అభినందన తెలియజేస్తాను. ఇక్కడ ఈ ఆహ్వానానికి పిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంతమందిని ఇక్కడ ఎలా చూస్తుంటే చాలా మంది వాళ్ళు కనపడతారు, కొంతమంది గుర్తు రావట్లేదు. అంటే చిన్నప్పుడు ఫోటో దగ్గర పెట్టి చూడలేదు. అయితే ఎలాంటి అవకాశాలు ఇచ్చినందుకు ఇక్కడ ఎలా చూడవచ్చు కారణం కొత్తగా వాతావరణం ఈ సందర్భంగా తప్పకుండా పెట్టుకోవాలి. అంటే మీ ముందు ఎలాగా ఉపాధ్యాయుడికి మీకు ఎంత చెప్పగలిగారంటే కదా ఆయన గైడెన్స్ ఎలా చెప్పాలి ఏంటంటే అందులో ఒకసారి ఆయన తెలుసుకుంటాను వాతావరణం. అదేవిధంగా ఒక దేశ భవిష్యత్తు అనేది తరగతి గదిలోనే నిర్మించబడుతుందనేది మీకు తెలుసు. అలాంటి గురువులందరికీ ఈరోజు మీరు ఇక్కడ తీసుకొచ్చి అందరినీ కలిసి ఆత్మీయ సమ్మేళనంలో వీళ్ళందరికీ సత్కారం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మా ఉపాధ్యాయులందరూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు. మీరు మీ పిల్లలు అందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని, మంచి మీ పిల్లల గురించి తెలియదు ఉండాలని, మీరందరూ బాగుండాలని, ఇలాంటి చాలామంది విద్యార్థులకి చాలామంది స్టూడెంట్స్ మీరు ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటూ చేస్తాను. నిజంగా మనందరినీ కూడా ఇలా సాధారణంగా ఆహ్వానించి ఇంత అభిమానంగా గౌరవించండి చాలా చాలా సంతోషంగా ఉంది. కోరిక దౌడే కాకే రాకంపై మరి కార్యక్రమంలో గోవిందరాయ్ అని కవిదాస్ గారు చెప్పారు. ఏంటంటే గురువు భగవంతుడు ఇద్దరు కూడా ఒకేసారి మనకి దర్శనమిచ్చినప్పుడు మొదటిగా ఎవరికి నమస్కరించాలి అంటే కవిదాస్ ఏమిటంటే మొదటిగా గురువు యొక్క పాదాలకే నమస్కరించాలని చెప్పారు. ఎందుకు అంటే అసలు మనకి జ్ఞానాన్ని ప్రసాదించేది మంచి చెడు గురించి చెప్పేది మనకి మొదటిగా గురువే కాబట్టి భగవంతుడి కంటే కూడా గురువే గొప్ప అని చెప్పి ఆ రోజుగా ఆయనే
అందరూ కూడా చక్కగా నేర్చుకుని మాకు ఉద్యోగం ఏర్పాటు చేసి నేర్చుకుని చాలా సపోర్ట్గా ఉండేవారు. ముఖ్యంగా జగదీను ప్రిన్సిపల్ గారు మాకు ఉండేవారు. ఏది ఊళ్ళో అసలు నాకేం తెలిసిన కాదు. జగదీను మాకు సరే దగ్గరుండి గవర్నమెంట్ హాస్పిటల్లో సర్టిఫికేట్ కావాలంటే తీసుకెళ్ళి దగ్గరుండి సర్టిఫికేట్ ఇచ్చి, అలాగే ఈ ఊళ్ళో మన కిరాణా షాప్ ఉందండి అని చెప్పి నాకు అందరినీ కూడా పరిచయం చేసి ఆ రోజుల్లో నాకు చాలా అండగా ఉన్నారు. అటువంటి విద్యార్థులందరూ కూడా ఈ రోజుల్లో నాకు చూడాలని కూడా కనిపించలేదు. అటువంటి వారు కూడా లేరు, మాట వినేవాళ్ళు కూడా లేరు. అప్పటి మీ అందరూ చాలా చూడగానే మిమ్మల్ని అందరినీ నిజంగా చాలా చాలా ఆనందం కలిగింది. అసలు చెప్పడానికి మాటలు కూడా సరిపోవు. అంత గొప్పగా మీరు అరేంజ్ చేశారు. మనందరినీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మీరు ప్రతి సంవత్సరం నిజంగా కలుసుకుని మంచి మంచి కార్యక్రమాలు అందరూ కలిసి సమాజానికి ఉపయోగపడే మంచి మంచి కార్యక్రమాలు చేయండి. అలాగే మీ పిల్లల్ని కూడా మంచి పౌరులుగా మంచి పిల్లలుగా తీసుకుంటుంది. అలాగే తల్లిదండ్రులుగా బాధ్యతలు కూడా మీరు చక్కగా నిర్వహించాలి. వాళ్ళకి కష్టం యొక్క మీరు కూడా తెలియజేయండి. ఈ రోజుల్లో పిల్లలు ఏదడిగితే మా నాన్న ఇచ్చేస్తున్నాడు, అమ్మ ఏదైతే తప్పట్లేదు అని చెప్పి వాళ్ళకి ఏమి తెలియట్లేదు. ఈజీగా మనం అన్ని తెచ్చేసుకోవచ్చు అనుకుంటారు. మీరు ఎంత కష్టపడి పైకి వచ్చారో అలాగే ₹1 సంపాదించాలని మనం ఎంత కష్టపడాలో డబ్బులు విలువని ముఖ్యంగా పిల్లలకు తెలియజేయండి. వాళ్ళు చక్కగా మంచిగా ఇలాగే ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలని మీరు అభివృద్ధి ఇచ్చినగా అయినట్టు మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన పాత విద్యార్థులకు అలాగే మా తోటి ఉపాధ్యాయులు చూడడం అనేది ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ఆనందం ప్రత్యక్షంగా నాకు మీ ద్వారా పరోక్షంగా ఈరోజు ఇంత అమూల్యమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆదరించాలంటే దాని పరోక్షంగా కారణం ఆ శ్రీమతి కమిషన్ పరిషత్ గానే ఈశ్వరి మేడం గారి వల్ల నాకు ఈ రోజుని దొరకటువంటి స్థాయి ఇంకా మంచి పేరు రాగానే మాకు 100% ఏం చెప్తాను. నేను ఎక్కడో అమలాపురం ఉన్నటువంటి ఒక మామూలు ఒక వ్యక్తిని ఈ జాబ్ ద్వారా ఇక్కడ రావడం జరిగింది. నేను వచ్చినట్టయితే ఇక్కడ చాలా మంది చదువుతున్నారు, చాలా మంది ఉన్నారు మంచి స్థాయిలో. కొంతమంది అయితే నేనైతే ఒక పేరెంట్ ఒక స్టూడెంట్కి నేను 10th క్లాస్ బోధించాను. ఆ స్టూడెంట్ కూతురికి కూడా 10th క్లాస్ నేనే పంపించాను. అంటే తల్లికి కూతురికి కూడా 10th క్లాస్ పంపించేది అదృష్టం నాకు దక్కింది. అది చాలా దక్కుండొచ్చు. నేను ఇక్కడ పిల్లలు చేశాను, సిద్ధాంతంగా చేశాను. నా యొక్క ఇదే మండలంలో నాకు గవర్నమెంట్ వాళ్ళు కూడా 2023లో మండల ఉత్తమ ఉపాధ్యాయుల పట్ల కూడా నాకు ఇవ్వడం జరిగింది. మన చక్కము మాజీ ఎమ్మెల్యే గారు చక్కము రాజగారు కూడా తీసుకోవడం జరిగింది. ఇదంతా పేరు నాకు కారణం అంతా కూడా మీరే. మీకు మంచి సొంత చెప్పడం వల్ల మీ వల్ల నాకు ఆ పేరు వచ్చిందండి. ఎందుకంటే ఇందులో చాలా మంది మంచి స్థాయిలో ఉన్నారు. ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి. వాళ్ళ పిల్లలు కూడా మిమ్మల్ని మించి ఇంకా స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నా విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. ఈ ఆత్మీయ కలయిక నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే నా ఉద్యోగ కాలంలో మొట్టమొదటి సంబంధం అన్నమాట. అందుకని సాధారణంగా మేము 5గురం ఒక్కసారి జాయిన్ అయ్యాము. నేను ధనలక్ష్మి మేడం గారు, రేచల్ మేడం గారు, అలాగే ఈశ్వరి మేడం గారు, అప్పారావు సార్ అని చెప్పేసి ఆయన శ్రీకాకుళం వెళ్ళారు. ఆయన మేము 5గురం ఒక్కసారి జాయిన్ అయ్యాము. జాయిన్ అయ్యేటప్పటికీ మాకంటే ఎక్కువ సంతోషించిన వ్యక్తి రామకృష్ణారావు గారు, మా ప్రిన్సిపల్ గారు. ఆయన అయితే ఒక్కటే ఒక మాట అన్నారు, టీచర్స్ సార్ మేము సఫర్ అవుతున్నాం, మీరు అందరూ వచ్చారు, మాకు చాలా ఆనందంగా ఉంటుంది. నిజంగానే స్కూల్లో నేను 4 పీరియడ్లు, నేను 8th క్లాస్ టీచర్ని, 4 పీరియడ్లు అటెండెన్స్ చేసేదాన్ని. ఎందుకనంటే 2 పీరియడ్లు అయిపోయిన తర్వాత పిల్లలు రీసెర్చ్లో గేట్ దాటట్లేదు. మా సమయంలో నేను ఫస్ట్ ఇయర్ మాత్రం నేను టీచర్స్ 3 కూడా రామకృష్ణారావు గారు మాకు ఏమో చెప్పారంటే గేట్ దగ్గర కాపలా కాయండి అన్నారు. నిజంగానే కాపలా కాదు, నిజంగానే కాపలా కాదు. జరిగిన విషయాన్ని చెప్తున్నాను.
ఏం చేశానంటే మొదటి సంవత్సరం 8 మంది విద్యార్థుల్ని డిటెన్షన్లో పెట్టాను. 4 పీరియడ్లో 1 పీరియడ్ మిస్ అయినా కానీ అబ్సెంట్ చేసి డిటెన్షన్లో పెట్టాను. సూర్యనారాయణ గారు శ్రద్ధగా ఉన్నారు. ఆయన అన్నారు, ఏంటి మేడం గారు వాళ్ళు ఇబ్బంది పడతారు పిల్లలు అన్నారు. నేను ఒకటే అన్నాను, ఈ సంవత్సరం ఇబ్బంది పడినండి, నెక్స్ట్ ఇయర్ బ్యాచ్ మంచిగా తయారవుతుంది. వీళ్ళకి ఏంటంటే ఈ ఇయర్ వాళ్ళు 8th పాస్ అయిపోవాలనుకుంటే ఒక 50 రూపాయలు కట్టి ప్రైవేట్గా 8th పరీక్షలు రాయమనండి అని చెప్పేసి నేను చెప్పాను. బయట ఆకాశం ఉరుములు మెరుపులు బాధపడి కూర్చుంటే ఆ ఉరుములు పిల్లలు భయపడిపోతారు. ఆ ఒక్కరున్నటువంటి ఆ వార్డును లేదా ఆ ఫ్లవర్తో వాళ్ళైపోయిన ఉంటారు. అదే తల్లిదండ్రులు ఉంటే ఆ ఉరుములు ఉంటే ఆ మెరుపులకి ఆ పిడుగులకి తల్లిని కానీ తండ్రిని కానీ పిల్లలకి ఉంటుంది. ఏం చేస్తారని భయం రాకుండా ఉంటారు. తర్వాత ఏంటంటే తర్వాత బాగా తెచ్చి అంటే వాళ్ళని సాధ్యమైనందుకు మెంటల్గా కూడా విద్యలు చేయాలి. పర్వాలేదు, 5 సంవత్సరాలు విద్యలు జరగదు కదా, నువ్వు పాఠశాలలో చెప్తారు. ముందుగా మనం ఏంటంటే చదివించేస్తున్నాం. తర్వాత వాళ్ళు కూడా నిరాశ సమాజాన్ని ఉపయోగపడే కుటుంబాలను ఉపయోగించే పరిస్థితులు కూడా ఉన్నారు. అయితే వీరి విధంగా ఈ ఫంక్షన్ ఏర్పడటం వల్ల మా సోదరుని ఉపాధ్యాయునికి మీ అందరినీ చూసినందుకు చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే మీరందరూ సంతోషాన్ని మీరు మాకు కలిగిస్తున్నాను అంటే మరీ మమ్మల్ని పిలవండి. మీరు అక్కడ ఉద్యోగాన్ని మీరు తెలుసుకోండి. ఈ అభివృద్ధిలో పండుగ అంటే మీకు మీ జీవితానికి ఒక పండుగ. సర్వకారణానికి చివరి తగ్గింది ఏంటంటే మన అన్న తెలుగు అక్క తమ్ముడు ఎక్కడ ఎప్పుడైనా ఏ ఆర్థిక బాధలు కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు ఎవరో సహకారం చేయాలి. అన్న తమ్ముడు అక్క చెల్లి ఇలాంటి వాళ్ళు అన్న చెల్లి ఒకటో సహకారం చేసుకుని మీరు అనుకొని మీరు చివరిగా చూడండి.